ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గువాహతి ఎయిర్పోర్ట్ నుండి కామాఖ్య టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో కామాఖ్య టెంపుల్కి వెళ్ళే దారిలో ఘాట్ సెక్షన్ ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈరోజు మనం కామాఖ్య టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. సో మీరు చూస్తే చాలా రష్ ఉంది. మామూలు టికెట్స్ తర్వాత నార్మల్ దర్శనం చేసుకొని దూరం. సో ఫ్రెండ్స్ మీకు కనుక కామాఖ్య టెంపుల్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ షార్ట్స్లో ఉంటాయి, నేను అప్లోడ్ చేస్తాను, వెళ్ళి చూడండి. సో అక్కడ కామాఖ్య టెంపుల్ దగ్గర మేము దర్శనం చేసుకున్న తర్వాత ఘాట్ రోడ్ ద్వారా మేము మేఘాలయకి వెళ్తున్నాం. సో మేఘాలయకి వెళ్ళే దారిలో అయితే చాలా గ్రీనరీ, చాలా చల్లగా కూడా ఉంటుంది. ఇక్కడ మొత్తం కొండల నుండి మనం కొండల మధ్యలో నుండి వెళ్తాం అనమాట. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం జర్నీని కూడా. సో ఇక్కడ మీరు చూస్తుంటే చాలా ట్రక్స్ కూడా వెళ్తున్నాయి గూడ్స్ కోసం మేఘాలయకి. చాలా గ్రీనరీ కూడా ఉంది మేఘాలయలో. సో మనం అక్కడ వెళ్తుంటే మనకి దగ్గరలో షిలాంగ్ దగ్గరలో ఇలా ఉమియం లేక్ అని కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడైతే వ్యూ చాలా బాగుంది. ఫొటోస్ కూడా తీసుకున్నాం. చాలా న్యాచురల్గా చాలా మంచిగా గ్రీన్గా వస్తుంది అనమాట. ఇంకోటి మన ఉమియం లేక్ దగ్గర బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. సో ఇక్కడైతే మనం ఉమియం లేక్లో ఒక నైట్ స్టే చేసుకోవచ్చు. మనకు కావాలంటే మనం బోట్ రైడ్ ద్వారా ఒక ప్లేస్కి తీసుకెళ్తారనమాట. మనకి ఉమియం లేక్ మధ్యలో ఒక కాటేజ్ కానీ హోమ్ స్టేస్ కానీ ఉంటాయి. అక్కడికి తీసుకెళ్ళి మనం నైట్ స్టే కానీ క్యాంపెయినింగ్ కానీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్. మనము గువాహతి నుండి షిలాంగ్ వచ్చాము. 4 hours పట్టింది. ఘాట్ రోడ్ కదా, 4 hours పట్టింది. సో ఇక్కడ మీరు చూస్తుంటే చాలా బాగుంది వెదర్. ఆల్మోస్ట్ ఎండ కొడుతుంది కానీ వెదర్ కూడా చాలా పీస్ఫుల్గా కామ్గా ఉంది. మీరు చూస్తుంటే వాటర్ ఫాల్స్ అయితే చాలా పైన కూడా పడుతున్నాయి. చాలా చల్లగా కూడా ఉంది. మేము బాగా ఎంజాయ్ చేస్తుంది. సోనాపాని వాటర్ ఫాల్స్ ఈ అక్కడ వెనకాల ఉన్న సిటీ మీరు చూస్తుంది మోప్రాంగ్ సిటీ అనమాట. దాని కింద వాటర్ ఫాల్స్ ఉన్నాయి. సోనాపాని వాటర్ ఫాల్స్ షిలాంగ్ దగ్గరలోనే ఉంటుంది. జస్ట్ 500 meters రేడియస్లోనే ఉంటుంది షిలాంగ్ రేడియస్. చేయవు చూడనీకే కదా. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వచ్చేసినాం. నాన్ ఏసీ తీసుకున్నాం అనమాట గెస్ట్ హౌస్లో. నాన్ ఏసీ ఫస్ట్ రాగానే టైల్స్ అయితే చాలా చల్లగా వండినాయి అనమాట. సో నేను అందుకే షూస్ వేసుకున్నా. ఇప్పుడైతే మనం ఫ్రెష్ అప్ అయ్యి పోలీస్ బజార్కి వెళ్ళిపోతున్నాం. గెస్ట్ హౌస్లో లిఫ్ట్ మస్తు ఫ్లోర్స్ ఉన్నాయి. డ్రైవర్కి కూడా రూమ్ ఇస్తారు. వీళ్ళు ఓన్లీ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీసే. మాకైతే హైదరాబాద్ కంటే త్రిబుల్ మొత్తం ఎంత చల్లగా ఉందంటే బయట స్నో అయితే పడదు కానీ మొత్తం చల్లగా ఉంటుంది అంటున్నారు. ఇక్కడైతే ఇప్పుడైతే 6:30 అవుతుంది. 6:30కే ఇంతగానం చీకటి అయిపోయింది. మీరైతే చూడండి మొత్తం మంచు ఫాగ్ మొత్తం ఎట్లుందో గెస్ట్ హౌస్. మీరు చూస్తుంది ఏదో నైట్ 9 o'clock 10 o'clock కాదు, 6:30 ఈవినింగ్ అనమాట. అంటే ఇక్కడ సన్సెట్ జల్దీ అయిపోతుంది, సన్ రైజ్ కూడా జల్దీ అయిపోతుంది. సో ఇప్పుడు మేము ఇప్పుడే వచ్చాము గువాహతి నుండి షిలాంగ్కి. సో ఇప్పుడు మనం పోలీస్ బజార్కి వెళ్ళి చూసేసి వద్దాం. చూడండి చలికి ఇక్కడ చేతులు వణుకుతున్నాయి. నా ఆర్డర్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇంకా మరెన్నో విషయాల కోసం మన యుక్త ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.